షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. వికారాబాద్ జిల్లా తాండూరులో నవవధువు అనూషని భర్త పరమేశు అరుగు మీద కూర్చునుండగా గొడవ పడి ఒక పెద్ద కర్ర తీసుకుని తల మీద కొట్టి చంపేశాడు. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో అతను కర్ర తీసుకున్నప్పుడు ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళ ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకయ్యా కొడుతున్నావు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి ఆ కర్ర తీసుకొని వస్తున్నటువంటి పర్మిషన్ అడ్డుకుంది. ప్రస్తుతం అదే మహిళతో నేనున్నాను, ఆమె అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ, ఏంటి ఆ రోజు గొడవ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు గొడవ? బండి మీదకి వెళ్ళి తోలుకొచ్చిండు, తాళం తీయమంటే తీయలేదు సార్, అంతే. ఇక బండి మీద తోలుకొచ్చిండు ఆమెని. ఓకే, తోలుకొచ్చి తాళం తీయంటే తీయలేదు ఆమె. ఇంటికి తాళమా? ఇల్లు తాళం తీయమంటే తీయలే. ఇక కర్ర తీసుకున్నాడు, కొట్టి నా పనికి పోయింది. ఇక కొడుతుండు కదా అని నన్ను దొబ్బేసిండు, 2 కొట్టిండి. ఇక నేను అంటే చాలాసేపు ఆ అరుగు మీద కూర్చున్న అప్పుడు అతను కూడా కూర్చున్నాడు, ఏదో గొడవ జరుగుతుంది, మాట్లాడుకుంటున్నారు. ఏంటి, దేని గురించి అది? తాళం తీయమనే తలిగిండు సార్, అంతే. అంతే. ఇక తాళము మాకు ఇచ్చిపోయిండాలి అమ్మ. తాళం ఇచ్చి నేను రిటర్న్ ఇడికి వచ్చినాక తాళం తీ అంటే అక్కడిక్కడ చూడు అట్టిగా కొట్టట్లుండని మధ్యలోకి పోయింది. 2 నన్ను కొడితే ఎంటకైనా ఇక అయిపోయా. ఇక కొట్టిండు. మిమ్మల్ని కూడా కొట్టాడా? నన్ను కూడా 2 కొడితే నేను వెనకైనా సార్. ఇక నన్ను ఇడిచిపెట్టిండు, ఇక ఆ పిల్లకి కొట్టిండు సార్. అంటే కొట్టేటప్పుడు అటు ఇటు చూస్తా ఉన్నాడు, ఏది దొరుకుద్దా అని. ఆ కర్ర చూసిండు, కర్ర దొరికింది, ఇక దాంతో కొట్టిండు సార్. 5-6 కర్ర పట్టుకున్నప్పుడు కూడా మీరు ఆపారు? ఆపిన నన్ను దొబ్బేసిండు సార్. ఇక దొబ్బినాక ఇక నేను వెనకైనా సార్ కొట్టిండు. ఇక నేను కింద పడ్డా, నన్ను దొబ్బితే ఇక కొట్టిడు. పానం పోయినాక కట్టెవాడేసిండు. ఇంకేం ఇక ఆ పిల్ల అడ్డం పడ్డా సార్. 5-6 కొడితే నాకు 2 పడ్డాయి, మళ్ళీ 6-7 కొట్టిండు సార్. కింద పడ్డది ఇక ఇంత కట్ట మీదకి. ఇప్పుడు ఏంది పరమేశ్వర్ ఎప్పుడు ఇట్లాగే గొడవ పడుతుండేవాడా? ఏంది సార్ ఇక లోపల ఇంట్లో పోయి చూస్తామా సార్? లోపల సంగతి తెలియదు మనకు. నేను పత్తేరానిక కోతుటి వద్దంటే ఉన్న ఊరుకోదామని, ఇక ఆ ఊరుకోలేని ఇక అంతే. ఇక మనకేం తెలియదు సార్. అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇదే రకమైనటువంటి గొడవలు అని చెప్తా ఉన్నారు కదా. ఇక వాళ్ళ ఇంట్లో పోయి చూస్తామా సార్ మనం? ఇంట్లో చూడలే, బయట గొడవ పడుతుంటారు కదా. బయట కొట్లాడేది తెలుస్తే ఇంటాం పోతాం, జరజాడం ఆడితే, కానీ అంతకుమించి మనకేం తెలియదు సార్. ఇక మొన్న చంపే ముందు రోజు ఒక 3 రోజుల ముందు కూడా ఇదే రకంగా కొడితే ఆ రోజు నేను చేయకపోయినా, అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారంట కదా మొన్న. కొట్లాడింట కానీ నేను లేను ఆ రోజు, చేయకపోయినా. అంటే పరమేశ్వర్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా తాళం మీ దగ్గరికి ఇస్తారా? మా అత్తమ్మ ఉంటుంది, ఇచ్చిపోతారు సార్, అంతే. నేను ఆ రోజు ఉన్న ఇంటికాడ చూసిన, అంతే. నేను కూడా పత్తి నేను కోతుటి కూలి పోతాను, నేను కూడా ఇంటికాడ ఉండు కదా, కొడుతుండు కదా అని పోయినా, అంతే. కానీ ఇక అంతకుమించి మనకేం తెలియదు సార్. అంటే ఇప్పుడు అనూష అత్త మీ దగ్గరకు వచ్చి కూర్చుంటుందా ఇంట్లో? మీ అత్తమ్మతో మాట్లాడటం కానీ? ఎవరికి మాట్లాడదు మాకు అసలు, మేము మాట్లాడాం. అసలు ఈ గల్లీలో ఎవరితో కూడా మాట్లాడదంటగా, గొడవలు పెట్టుకుంటుంది అంటే? మేము మాట్లాడాం సార్ వాళ్ళతో అసలు, అంతే. అంటే మరి తాళం ఇస్తుంది కదా మీకు ఇంటికి వెళ్ళడం? అలా మేము మాట్లాడుకుంటూ కూడా ఆడ తలిగేసిపోతుంది. ఎక్కడ తగిలేస్తుంది? ఆడ తలిగేసిపోతుంది, అంతే. ఓకే, ఆ మూలకేసిపోతుంది. మేము మాట్లాడపో మేము లేకపోయినా కూడా మూలకేసిపోతా, తీసుకుపోతారు అలా, అంతే. ఇక అంటే అసలు ఏంటి ఇది, కారణం ఏంటి? ఇంత దారుణంగా కొట్టి చంపడానికి కారణం ఏంటి? వాళ్ళకెరక సార్, మనం ఇంట్లో పోయి చూస్తామా? ఎంతసేపు ఉంటాం చెప్పు? మనం బయట వాళ్ళము, బయట లొల్లి చేస్తుంది కదా అని పోతాం, అంతే. బయట జాడం ఆడితే కానీ ఇంట్లో పోయి చూస్తామా సార్? ఇంట్లో సంగతి వాళ్ళకెరక. అదే, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత, మరి పెళ్ళైన తర్వాత మరి డబ్బులు కావాలని చెప్పి ఇంటికి పంపిస్తున్నారంట కదా. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది మరి పరమేశ్కి? సార్ ఏం చేసుకున్నాడో ఎక్కడో, ఆ ప్రేమ ఎక్కడ పోయిందో, దోమ ఎక్కడ పోయింది వెనకెరక మనకు తెలియదు అవన్నీ. ఏమంటే కొడుతుండు కదా అని ఇడిపినిపోయినాం మేము, అంతే. ఏం తెలియదు మనకి.